వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పార్టీ అన్నాక ఓ క్యాడర్ ఉంటుంది, లీడర్లు ఉంటారు. జనసేన అలా కాదు, అదో సైన్యం, పవన్ అభిమాన గణ సమూహం. అయితే తనను అభిమానించే వారే కాదు, ఇప్పటి తరం యువతను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు జనసేన అధినేత. పార్టీ లాంగ్ టర్మ్ లో నిలదొక్కునేలా, ఎప్పటికప్పుడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసేలా జెన్జీ యూత్ పై కాన్సన్ట్రేట్ చేశారు పవన్. జనసేన స్కూల్ నుంచి ఫ్యూచర్ లీడర్స్ పుట్టుకొచ్చేలా బిగ్ స్కెచ్ వేస్తున్నారట. పవన్ సరికొత్త పాలిటిక్స్ కి తెరలేపారా అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. అప్పుడు పోరాటం, ఇప్పుడు అధికారం. ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. కానీ పార్టీ అన్నది 10 కాలాల పాటు నిలబడాలి, ప్రజల కోసమే పనిచేయాలి. అందుకోసం పార్టీకి బలమైన పునాదులు వేసి పనిలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భవిష్యత్తు నాయకులను అందించేందుకు జనసేన ఓ చెక్కు చెదరని పార్టీగా నిలబడేందుకు పకడ్బందీ వ్యూహాలే రచిస్తున్నారు. ఆ మధ్య జనసేన పొలిటికల్ స్కూల్ అంటూ ప్రచారం జరిగింది. రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ వైపు అట్రాక్ట్ అవుతున్న యువతకు పార్టీ సిద్ధాంతాలు, ప్రజల అవసరాలు, రాజకీయాలు ఇలా అన్ని అంశాలపై అవగాహన కల్పించే ప్లాన్ చేస్తున్నారు. అసలైన ప్రజాసేవకులుగా పాలిటిక్స్ లోకి రావాలని యువతకు సూచనిస్తున్నారు పవన్. ఈ క్రమంలోనే ఆయన జెన్జీ యూత్ పై స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. భవిష్యత్తు పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకొని పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారట. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జెన్జీ ఆలోచనలను అర్థం చేసుకోవాలని లీడర్లకు నొక్కి చెప్తున్నారట పవన్. జెన్జీ యువత సరికొత్తగా ఆలోచిస్తుందని, వారిని పార్టీకి దగ్గర చేయాలనేది సేనాని ఆలోచనగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆయన జెన్జీతో ఇంటరాక్ట్ అయ్యారని అంటున్నారు. జెన్జీ అన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఓ రెవల్యూషన్ గా మారింది. పలు దేశాల్లో ప్రభుత్వాల తీరును నిరసిస్తూ యువ కెరటాలు కన్నెర చేయడంతో రాత్రికి రాత్రే ప్రభుత్వాలు గద్దె దిగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే భారత్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు జెన్జీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. కానీ అందరికంటే ముందు ఓ అడుగు ముందుకేసి పవన్ జెన్జీ సెంట్రిక్ గా పాలిటిక్స్ చేసేందుకు ఇన్సైడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్ ని జెన్జీగా పిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా రూపుదిద్దుకున్న మొదటి నిజమైన డిజిటల్ తరంగా ఉన్న జెన్జీలను తమ వైపుకు తిప్పుకోవాలనేది జనసేనాని ప్రత్యేక వ్యూహంగా ఉంది. అందుకే ఇప్పుడిప్పుడే ఓటర్లుగా మారుతున్న యువత ఆలోచనను తెలుసుకునేందుకు పవన్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటున్నారు. ఏపీ పాలిటిక్స్ లో భవిష్యత్తు లీడర్ గా కనిపిస్తున్న పవన్ జెన్జీ యువతతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ చర్చనీయాంశంగా మారింది. కేవలం ఓట్ల కోసమో లేక వారిని పార్టీ వైపు అట్రాక్ట్ చేయడానికో పరిమితం కాకుండా రాబోయే తరం ఆలోచనలను అర్థం చేసుకునే ఉద్దేశంతో సాగిన మీటింగ్ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతుంది. జనసేనానితో జెన్జెట్ పేరుతో జరిగిన సమావేశం దాదాపు 3 గంటల పాటు అత్యంత ఉత్సాహంగా సాగింది. కేవలం స్పీచ్లకే పరిమితం కాకుండా యువతతో ఉప ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించడం, యువత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాజకీయ సభలు అంటే వేదిక మీద ఉన్న వాళ్ళు మాట్లాడటమే తప్ప డయాస్ ముందున్న వాళ్ళతో మాట్లాడించే అవకాశాలు తక్కువ. మరి యువతకు మైక్ ఇవ్వాలంటే జంకుతుంటారు లీడర్లు. కానీ ఈ జెన్జెట్ మీటింగ్ పూర్తిగా డిఫరెంట్ గా సాగింది. ఒక కార్పొరేట్ బోర్డ్ రూమ్ డిస్కషన్ లా పవన్ యువతతో ఇంటరాక్ట్ అవ్వడం ఆకట్టుకుంది. రాజకీయాల్లోకి రావాలంటే కేవలం డబ్బు బలం ఉంటే సరిపోదని, బలమైన వ్యక్తిత్వం ఉండాలని పవన్ దిశానిర్దేశం చేయడం యువతను ఆకర్షించింది అంటున్నారు. అయితే జెన్జీతో పవన్ మీటింగ్ వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తుంది. మొదటిసారి ఓటు వేసే యువత ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, పార్టీలపై వారి అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికే పవన్ ఈ సమావేశం నిర్వహించారని చెప్తున్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ కింగ్ మేకర్స్ గా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా భావిస్తున్న పవన్ ఆ వర్గాన్ని అట్రాక్ట్ చేసేందుకు మిగిలిన నాయకుల కంటే ఒక అడుగు ముందే ఉన్నారని చర్చ జరుగుతోంది. జెన్జీ యువతతో పవన్ ఇంటరాక్షన్ ఒక రోజు ముచ్చటగా మిగిలిపోతుందా, లేక ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోను చూడండి, దాని ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది. చూసి వదిలేయడం కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.